వెల్కమ్ టు ద టాకింగ్ పాయింట్. నా పేరు స్వప్న. భారత్ అంతా ఇప్పుడు క్రికెట్ జ్వరంతో ఊగిపోతోంది. టీ20 ప్రపంచ కప్ పోటీలు ముగింపు దశకు చేరుకున్నాయి. శనివారం రోజు సాయంత్రం ఫైనల్స్లో దక్షిణాఫ్రికా జట్టుతో భారత టీం తలపడబోతోందన్న విషయం తెలుసు. ఈసారి ప్రపంచ కప్ మన భారత జట్టు దక్కించుకుంటుంది అన్న అంచనాలు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. దీనికి కొన్ని సైంటిఫిక్ ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి క్రికెట్ పండితులు చెప్తున్నారు. అవేమిటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతీయ యువతని బాగా ఆకట్టుకునేవి మూడే 3 Cలు అన్న హిస్టరీలోకి వెళదాం. అందులో మొదటిది సినిమా, రెండోది క్రికెట్, మూడో C పాయింట్ అంటే కాంట్రవర్సీ. క్రికెట్ను బాగా ఇష్టపడటంలో యువతతో పాటు ప్రస్తుతం మిడిల్ ఏజ్ తరం కూడా పోటీ పడుతున్నారు. ఏ ముహూర్తాన ఆంగ్లేయులు మనకి క్రికెట్ నేర్పించి వెళ్ళిపోయారో తెలియదు, కానీ భారత ఉపఖండం అంతా కూడా క్రికెట్కి వీరాభిమానులుగా మారిపోయారు. అండ్ రాను రాను అది పెరుగుతోంది. మొదట్లో టెస్ట్ మ్యాచెస్ చూస్తూ 4-5 రోజులు కాలక్షేపం చేసేసేవారు. తర్వాత కాలంలో వన్డే మ్యాచ్కి, ఆపై డే అండ్ నైట్ మ్యాచ్కి షిఫ్ట్ అయ్యారు. అండ్ ఇప్పుడంతా కూడా స్పీడ్ యుగం కావడంతో టీ20 అంటున్నారు. దీనికే బాగా క్రేజ్ ఉంది. సో ఈ ఏడాది టీ20 మ్యాచ్లకి అమెరికా ఆతిథ్యం ఇవ్వడం విశేషం. అంటే అనేక కొత్త జట్లతో పాటు అమెరికా కూడా ఈసారి క్రికెట్ రంగ ప్రవేశం చేయడం చాలా అందరి దృష్టిని ఆకట్టుకుంది. కానీ అక్కడ కూడా మన డామినేషన్ కొనసాగుతోంది. భారత్ నుంచి అమెరికా వెళ్ళి స్థిరపడిన యువత ఆ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్నారు. అండ్ ఆ విషయం పక్కన పెడితే ఈ ఏడాది టీ20లో ఏమాత్రం కూడా భారతదేశం దూకుడుగా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్ళిపోతుంది. ఇప్పటికే గ్రూప్ మ్యాచెస్లో గెలుపు సాధించి మొన్నటి సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ని కూడా తెగ బాధేసింది. వరుస విజయాలతో ఫైనల్స్లోకి దూసుకొచ్చే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీగా ఉంది భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే మ్యాచ్ అందరికీ తెలుసు కదా, ఎక్కడ జరగబోతోందని. దట్స్ రైట్. ఎక్కడ జరిగినా కూడా టీవీలకు అతుకుపై చూడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ కప్ను దక్కించుకునేందుకు భారత్కు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, అలాగే బుమ్రా వీళ్ళందరూ పాతుకుపోయి జట్టును నడిపిస్తున్నారు. సీనియర్ల నుంచి గొప్ప సపోర్ట్ అండ్ మంచి సమన్వయంతో వాళ్ళు పనిచేయడంతో ఈసారి టీంకి బాగా క్రేజ్ పెరిగిందనమాట. వాస్తవానికి మనం హిస్టరీ చూస్తే 2007లో టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్నాక భారత్ చాలా మంచి ఊపు సంపాదించుకుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ప్రపంచ కప్ని ఇంటికి తెచ్చుకోలేకపోయింది. 2014లో ఫైనల్స్లోకి వచ్చినప్పటికీ శ్రీలంక చేతిలో ఓటమి పాలు అయింది. అండ్ ఇక 2016 అండ్ 22లలో సెమీఫైనల్ దాకా మాత్రమే రాగలిగింది. మిగిలిన సంవత్సరాల్లో మాత్రం పూర్తిగా గ్రూప్ స్థాయిలోనే ఇటుంచి ఇటే ఇంటికి వచ్చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎటువంటి పొరపాట్లకి తావివ్వకుండా భారత జట్టు గట్టిగా పోరాడుతోంది, సిద్ధంగా ఉంది. ఈసారి భారత్కి టీం అమెరికా బాగా కుదిరింది అని చెప్తున్నారు. బ్యాటింగ్ లైన్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. అందువల్ల దూకుడుగా బాల్స్ను ఉతికేస్తారు అని భావిస్తున్నారు. అలాగే బౌలింగ్ విషయంలో బుమ్రాకి తోడుగా ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా అండ్ రవీంద్ర జడేజా కూడా చాలా బాగా ఆదుకుంటున్నారు. ఈ ప్రణాళికకు తగినట్టుగానే రిషబ్ పంత్ గట్టిగా కీపింగ్ కూడా చేస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తారు. పైగా మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో భారతీయ అభిమానులు పెద్ద సంఖ్యలో టికెట్లు కొనేసినట్లు చెప్తున్నారు. దీంతో గ్యాలరీస్ నుంచి భారత ఆటగాళ్లకు ప్రోత్సాహం విస్తారంగా లభిస్తుందని, ఈ సమీకరణాల ఆధారంగా భారత్కి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అంచనా వేస్తున్నారు. అందువల్ల టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. భారత్ గెలుపొందాలని చెప్పి ప్రపంచ కప్ని ఇంటికి తీసుకురావాలని చెప్పి మనమంతా కూడా కోరుకుందాం. హమారా భారత్ మహాన్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద టాకింగ్ పాయింట్.